ఏందబ్బా మళ్ళీ ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? నేను చెల్లి అయితే చికెన్ మంచూరియా అయితే ట్రై చేస్తున్నాము ఇంట్లో. ఏమేమి ఐటమ్స్ కావాలో చూపిస్తాను పదండి. ఇంకా మేమైతే హాఫ్ కప్ మైదా, హాఫ్ కప్ కార్న్ ఫ్లవర్ అయితే తీసుకున్నాము. తురుము పెట్టుకున్న క్యారెట్ ఒకటి, అలానే ఒక చిన్న ముక్క క్యాప్సికమ్ అయితే కట్ చేసి వేసుకోవాలి. నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేదు. ఇంకా అలానే మన దగ్గర ఇంట్లో ఉన్న మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలి. గరం మసాలా చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికెడు, ధనియా పౌడర్ చిటికెడు, బిర్యానీ మసాలా ఓ చిటికెడు, 2 స్పూన్ల కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒక టొమాటో తీసుకొని బాగా మిక్సీ జార్లో మిక్సీ పట్టుకొని ఇంకా టమాటో రసం అయితే ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. మీరు అనుకోవచ్చు ప్రశాంతంగా బయట 80 రూపాయలు పెట్టుకొని ఒక పార్సల్ తెచ్చుకొని తినొచ్చు కదా, ఇది మొత్తం అవసరమా, టైం వేస్ట్ అని. కానీ ఇంట్లో ఉంటే ఖాళీగా ఏదో ఒకటి కోతి పనులు చేయాలి కదా. ఇంకా నేను చెల్లి అయితే ఇట్లా చేస్తున్నాము. ఈ లోపల చెల్లి అయితే చికెన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేస్తుంది ఆయిల్లో. అయితే పిండి అయితే కలిపిన కానీ లూజ్ అయింది. మనకు ఆగదు కదా, ఏదన్నా హడావుడి చేయాలి. ఎక్కువ వాటర్ పడినాయి. ఇంకొంచెము మైదా పిండి వేసి కలుపుకున్నాను మంచిగా. ఇంకా అలానే చెల్లి ఈ చికెన్ పీసెస్ అయితే ఫ్రై చేసేసింది. ఆ లోపల అయితే నేను ఈ బాల్స్ అయితే చేసేసినాను. ఏందబ్బా గులాబ్ జామ్ లెక్క భలే ఉంది అనుకుంటున్నారా? అదే మనం ఇందాకలా కలిపి పెట్టుకున్న పిండితో ఇలా బాల్స్ అయితే చేసి ఫ్రై అయితే చేసుకుంటున్నా ఆయిల్లో. పక్కనే ఒక కడాయి అయితే పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇంకా అలానే ఓ 2 మిరపకాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. చిన్న సైజ్ టమాటో తీసుకొని అది కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. ఇంకా అలానే ఫైనల్గా అయితే ఈడ స్వీట్ కార్న్ అయితే వేసినాను. యాక్చువల్గా స్వీట్ కార్న్ ఎవరు వేయరు, కానీ నా దగ్గర అయితే క్యాప్సికమ్ లేదని చెప్పేసి నేను స్వీట్ కార్న్ అయితే వేసినాను. మీరైతే క్యాప్సికమ్ వేసుకోవచ్చు. ఇంకా అలానే కరివేపాకు వేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇంక ఇందులో ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చెక్క లవంగ పౌడర్, గరం మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ అయితే హై ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి. ఇంకా అలానే చిటికెడు పసుపు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంక ఇందులో అయితే 3 స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నా. ఎందుకురా బాబు 3 స్పూన్ల కారం అనుకుంటున్నారా? ఇంకా స్పైసీ తినాలని ఆశ, అందుకని చెప్పేసి ఇంకా స్పైసీ అయితే చేస్తున్నాము. ఇంకా అలానే చెల్లి ఇందాకల్లా ఫ్రై చేసింది కదా చికెన్ ముక్కలు, ఇంకా అవి కూడా వేసేసుకుంటున్నాం ఇందులో. ఇంకా చూడండి గ్రేవీ దగ్గరకు అయితే వచ్చేసింది. ఫ్రై చేసి పెట్టుకున్న గులాబ్ జామ్లు అయితే ఫ్రై చేసి పెట్టుకున్న బాల్స్ అయితే ఇందులో అయితే వేసేసుకోవాలి. ఇంకా మా చెల్లి చూడండి విసిరేస్తుంది ఒక్కొక్కటి. ఇందులో అన్ని బాల్స్ వేసేసిన తర్వాత బాగా అయితే కలుపుకోవాలి. ఫుల్లో అయితే పెట్టుకోవాలి. ఇంకా చూడండి దగ్గరకు అయితే వచ్చేసింది. వాటర్ మొత్తం దగ్గరకు అయిపోవాలి, అప్పుడే మన చికెన్ మంచూరియా టేస్ట్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది. చూసినారు కదా. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ అయితే చేసుకుందాము. ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకొని ఇంకా దాని మీద డెకరేషన్ కోసం కొత్తిమీర పుదీనా కొంచెం అయితే లైట్గా వేసేసేయాలి. చూస్తుంటేనే నోరు ఊడుతుంది. ఇంకెందుకు టేస్ట్ చేద్దాం పదండి. ఇంకా ప్రాసెస్ అయితే చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫస్ట్ టైం చేసినాము. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా వస్తుందని. లాస్ట్కి మొత్తం వండినాక గిన్నె నాకితే మాత్రం ఒక రేంజ్లో ఉంది గాయస్. ఇంకా నాకడం ఎందుకని చెప్పేసి ఫస్ట్ టేస్ట్ మన సబ్స్క్రైబర్స్కి ఎలా ఉందో చెప్దామని మీ ముందుకైతే వచ్చినాను అనమాట. ఒక లెవెల్ అనమాట చూడడానికి. వావ్, ఇక్కడ మీరు చూసుకుంటే చికెన్ పీస్ కూడా ఉంది, కానీ చిన్నగా కట్ చేసిన నేనే. పర్ఫెక్ట్. గ్రేవీ అయితే ఒక రేంజ్లో ఉంది. చాలా అంటే చాలా బాగుంది. నేను మా అక్క కలిసి చేసామన్నమాట, కానీ ఎక్కువ ప్రాసెస్ మా అక్కదే ఉంది. తగిలిందో ఏమో కానీ ఏమంటారు గొంతులో ఇరుక్కుందనమాట. ఐ థింక్ మా అక్కదే అనుకుంటా. కంట్లో నీళ్ళు కూడా వస్తున్నాయి చూడండి. అండ్ అలానే ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి గాయస్. చాలా అంటే చాలా బాగుంది. బాయ్.